హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు రుద్రాణిపై చోటు చేసుకున్న కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే ఇలా చెప్తూ ఉంటుంది, అత్తయ్య తాళాలు కనిపించట్లేదు అని చెప్తుంది. ఇందులో అక్కడున్న రుద్రాణి, నా కొడలు అని ఇంటి పెత్తనం అంతా తనకే ఇచ్చావు, ఇప్పుడు ఏం చేసింది, తాళాలు పోగొట్టింది, అందుకే గతి లేని వాళ్ళకి ఇంటి పెత్తనం ఇవ్వద్దు రుద్రాణి అంటుంది. దీనికి అపర్ణకి కోపం వచ్చి, నా కొడల గురించి ఎంత మాట మాట్లాడతావా, ఇంకొక మాట మాట్లాడడం అంటే మర్యాదగా ఉండదు అని అపర్ణ అంటుంది. అమ్మ కావ్య, తాళాలు ఎక్కడ పెట్టావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని కావ్య అడుగుతుంది. అత్తయ్య నా రూమ్లోనే పెట్టాను, కానీ ఇప్పుడు ఏమైనా కనిపించట్లేదు అని కావ్య చెప్తుంది. ఇంతలో రుద్రాని, ఎంత మంచి నాటకం ఆడుతున్నావు, తాళాలు నీ దగ్గర పెట్టుకుని డబ్బులన్నీ కాజేసి నీ పుట్టిటికి చేరవేస్తున్నావు, ఇప్పుడు ఎవరి మీద తోసేయాలి కాబట్టి తాళాలు కనిపించట్లేదు అని చెప్తున్నావు, బీర్వాలో ఉన్న డబ్బులు కూడా నువ్వే తీసావు, ఇప్పుడు నీకు ఏం తెలియదు అన్నట్టుగా నాటకం ఆడుతున్నావు, నీ గురించి నాకు తెలీదా అని రుద్రాణి అంటుంది. దీంతో కావ్యకి కోపం వచ్చి ఒక్కసారిగా రుద్రాణిపై చేయి చేసుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడడం అంటే మర్యాదగా ఉండదు, ఎవరు డబ్బులు తీసింది, ఎవరు నా పుట్టిటికి చేరవేసింది నువ్వు చూసావా. దీంతో రుద్రాణి, నీకు ఎంత ధైర్యం, నా మీద చేయి చేసుకుంటావా, తాళాలు తీసింది కాక నన్ను ఇన్ని మాటలంటావా అని రుద్రాణి అంటుంది. దీంతో కావ్య, ఆ తాళాలు తీసింది నువ్వే అని నాకు తెలుసు, నువ్వు నా రూమ్ లోకి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, టేబుల్ పై నుంచి తాళాలు డస్ట్బిన్ లో వేసి నువ్వే తీసుకున్నామని నాకు తెలుసు, ఇదంతా నేను తలుపు చాటు నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు అనామిక కలిసి డబ్బు కాజేశారనే విషయం కూడా నాకు తెలుసు, మర్యాదగా తీసుకుని డబ్బు తెచ్చి నాకు ఇవ్వండి అని కావ్య చెప్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. రుద్రాణి, నువ్వు ఆ డబ్బు తీసింది, ఇంత మోసానికి ఒడిగడతావా, ఇంకా నేను ఇంట్లో ఉండనివ్వద్దు అని అపర్ణ సీరియస్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.